ఏదో రైతుల కథ ముద్దెక్కినట్టు చేసి పెట్టాను స్టోరీ చదివింది. అవుట్లెట్ లేదంటే మే 2వ తారీఖు వచ్చింది ఇవాళ. మీకు ఇవాళ కూడా తీయలేదు. ఎవరికాలు పిల్లలు వేసేస్తున్నారు, ఎవరికాలు నీళ్ళు తోడేస్తున్నారు. మరి ఇంకెక్కడ ఉంటాడు రైతు? అవి నాది 20 ఎకరాలు ఊడ్చానండి కింద. నాశనం అయిపోతానండి. మూడు ఇవాళ అట్టవాడి గండడిందంటే తెల్లాదేడికి 20 లక్షల రూపాయలు నాశనం అయిపోతాయి. ఎంత దుర్మార్గం చూడండి మరి. అక్కడ వెళ్ళిపోతాడా? మన పొలాలకి తగ్గి తీసుకుందాం. అక్కడ చేద్దాం. నాకు ఒక నీళ్ళ కింద 20 ఎకరాల చోటు కూడా మునిగిపోతుంది. ఇప్పుడు రాకపోతే రాకపోతే ఈ పాటికే ఎక్కేది రోడ్డు. రోడ్డు ఎక్కేది అడ్డం కొట్టుకుపోతుంది వాడికి. అన్యాయం చేయడానికి ఇవాళ ఈ పని చేశారు. రాయని మ్యాటర్ ఎమ్మెల్యే మాట్లాడారు. అటు ఇటు వెళ్తానండి. నమస్తే అండి అయ్యా. నేను కూడా 2 శాఖల అబ్బాయినండి అయ్యా. నాకు ఉన్నది 2 ఎకరాలు ఉందండి అయ్యా. పాపకి ఆ మాత్రం కొద్దిగా ఇచ్చానండి. కొద్దిగా ఏమో నా దగ్గర వండించుకున్నానండి. మాకు ఏ ఆధారం లేదండి. అదేనండి ఆధారం. యువతలు మాకు తింటానికి వెతికిలేక 6 కోట్లు 7 కోట్లు 100 కోట్లు ఉంచుకొని బతుకుతున్నానండి అయ్యా. నేను ఇలాగ అయిపోయిందండి. ఆఖరికి ఎలాగైతే కష్టపడి చేను ఊడ్చుకున్నానండి. చేను ఊడ్చుకుంటే అదిగోండి చెరువులు మొత్తం తోడేసేసి వాళ్ళు ఇష్టం వచ్చిన న్యాయం చేసి ఎకరానికి 20,000 అయిందండి దమ్ము చేయించుకుంటాకయ్యా. గత ఈ రఘురామకృష్ణరావు దగ్గరికి వెళ్తే రేపు ఇలాగ తీస్తానని చెప్పాక నేను ఊడ్చుకుంటూ మొదలెట్టానండి. ఏదో పాలు డబ్బులు వస్తాయి కదని పెంపడండి. ఇంకా అది మామూలు ఇంకా అవ్వలేదండి. ఇంక అదిగో చేను ఇంకా ఇంత రోజు దిగిపోతుంది. ఏమో తోడించుకుంటున్నామని నరుడు రాకపోయాడు. గప్పగొప్ప వెళ్ళేటప్పుడు అక్కడేమో ఇది అయిపోయిందండి. నాకు పని ఈ గప్పగొప్ప అక్కడ బత్తాలు వేసుకుని నా బాధలు పడ్డామండి అయ్యా. మీరు ఏదో ఒక ధర్మం చేసి మాకు ఏదో ఇప్పుడు మెతులట్టి మార్గం చేయించండి బాబు అయ్యా. మిమ్మల్ని కోరుకునేది అది ఒక్కటేనండి. మాకు ఇంచుమించుగా ఒక 6 ఎకరాలు పొలం ఉందండి ఇక్కడ. మా మదర్ ఫాదర్ హార్ట్ పేషెంట్లు అండి. ఈ పొలం మీద పలసాయం వస్తే ఏమన్నా తిని ఉండే స్టేజ్ అండి మాది. మాకు ఇవ్వండి ఏదో పొలం వాళ్ళు ఊడితే ఒక 6 ఎకరాలు ఊడ్చుకున్నామండి. ఊడితే ఏదో దగ్గరికి వచ్చినాయండి. ఈ రొయ్యల చెరువులు వాటర్ అంతా వదిలేసి సర్వనాశనం చేసేస్తున్నారండి. గత 3 నెలల కింద రఘురామకృష్ణ దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే ఏప్రిల్ నెలలో చెరువులు కొట్టించేస్తాను నేను అని మాట ఇచ్చారండి. మాకు మాట ఇచ్చి ఈ లోపు మళ్ళీ వ్యవసాయం ఊడ్చామండి. మేము ఊడితే కోతకు వచ్చినాయండి. ఒక 15 రోజుల నుంచి అక్కడ అడ్డం వేసండి నీళ్ళు రాకుండా ఆరగట్టుకుంటున్నామండి. చేలు ఆరగట్టుకునే లోపు ఈ లోపు రొయ్యల చెరువులు వాటర్ అంతా తోడేసండి అడ్డం అంతా పూలికి బయటకు వచ్చేస్తున్నాయండి నీళ్ళు. దీనికి ఏమన్నా తగిన పరిష్కారం చెబుతారని మిమ్మల్ని